హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ చూసినా కూడా అల్లు అర్జున్ గారి విషయం మాత్రమే వినిపిస్తున్నారు. అయితే నిన్నటి నుంచి ఈక్వేషన్ మొత్తం కంప్లీట్ గా చేంజ్ చేస్తున్నట్టు కనిపిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. కేవలం దానికి నిదర్శనమే ఆయన అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు. తప్పు జరిగిన తర్వాత ఎవరినైనా ఖండిస్తా అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ప్రధానంగా వైరల్ గా మారుతున్నాయి. అయితే తర్వాత అల్లు అర్జున్ గారు కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. సో వాటిలో ఉన్నటువంటి అంశాలు దాని గురించి మనతో మాట్లాడడానికి తెలంగాణ యూత్ ప్రెసిడెంట్ ఇమ్మడి సతీష్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడే విషయాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. సో టాలీవుడ్ లో ఎక్కడ చూసినా గానీ ఒకటే విషయం వినిపిస్తుంది, పుష్ప పుష్ప పుష్ప. అదే అయిపోయి ఇప్పుడు సంధ్యా థియేటర్ వచ్చింది. యాక్చువల్ గా ఘటన ఏదైతే జరిగిన తర్వాత ఒకంత కూల్ అవుతున్న ఈ టైంలో నిన్న రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఏదైతే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన తర్వాత ఒక్కసారిగా ఒక సంచలనంగా మారింది. ఇక్కడ ఎవరిని మాట్లాడించినా ఇదే ఇప్పుడు అత్యంత పెద్ద అంశంగా కూడా ఇదే అయ్యింది ఇప్పుడు. సో దాని గురించి మీరు ఏమంటారు? యాక్చువల్లీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టంగా వెల్లడించడం జరిగింది. అసెంబ్లీలో ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే దీని మీద కొంత రాజకీయ వ్యక్తులు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి దాన్ని వేరే రాంగ్ రూట్ తీసుకుపోవడం వల్ల ఏదో సీఎం గారికి పేరు పెట్టి పిలవపోవడం వల్ల సీఎం గారిని విమర్శించినట్టు ఆయన ఈగో హట్టేలాగా చేసినందుకు ఇట్లా చేస్తుండ అనేది కొంతమంది నాయకులు లీడర్లు ఇన్వాల్వ్ అయ్యి చేసే పనికి ఇదంతా రచ్చరచ్చ తయారవుతుందని నాకు అనిపిస్తుంది. దాని గురించి ఒక స్పష్టత ఇచ్చాడు మా సీఎం గారు అసెంబ్లీలో. ఎందుకు మాట్లాడంటే జనాలకు అర్థమయ్యేటట్టు ఏమని, నిజంగానే సీఎం గారి పేరు పెట్టి పిలవపోతే, రేవంత్ రెడ్డి గారు రాకపోతే, ఆ వడ్డు రాకపోతే, ఆ మాట రాకపోతే ఇట్లా చేశాడా అని ప్రజలకు తన దగ్గర ఉన్న వాళ్ళు వీళ్ళు అనుకుంటారనే ఉద్దేశంతో ఒక స్పష్టత ఇచ్చారు. ఏమొచ్చారు, ఫస్టే ఈ పుష్ప 2 సినిమా రిలీజ్ ముందు 4th రోజు ఈవినింగ్ 9:30కి 10 సుమారు మధ్యలో థియేటర్కి వచ్చారు. అప్పటికే వీళ్ళు సిటీ కమిషనర్ సిపి గారు పర్మిషన్ ఇవ్వలేదు. అయినా కూడా వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ ఈయనకు సంబంధించిన పర్సనల్ బౌన్సర్స్ అక్కడ రద్దీ ఎక్కువయ్యేసరికి వచ్చే వ్యక్తి మామూలుగా వచ్చి ఎవరో తెలియకుండా ఏదో మాస్క్ పెట్టుకొని క్యాప్ పెట్టుకొని పోయినా బాగుండు, వచ్చి హంగామతో వచ్చాడు. అక్కడ ఉన్న ప్రజలంతా జనాలంతా బన్నీ గారిని చూడాలి అనే ఉద్దేశంతో ఆయన ఫ్యాన్స్ కానీ అభిమానులు కానీ ఇంకా ఇతర వ్యాపారస్తులు వాళ్ళు కూడా అక్కడికి భారీ ఎత్తున రావడం జరిగింది. ఆడికి వచ్చిన తర్వాత తొక్కిసలాటలో కొంచెం ఇబ్బందితో ఒక ఆమె రేవతి అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. తర్వాత తన అబ్బాయి కూడా తీవ్ర గాయాలని స్పష్టంగా అందరు తెలిసిన విషయమే. అదే చెప్తుండు. ఇక్కడ దాన్ని ఇంకా బన్నీ గారు ఆయన మనుషులకు సంబంధించిన దాన్ని ఇంకా పెద్దగా చేస్తున్నారు. ఇదే విషయం స్పష్టంగా సీఎం గారు చెప్తున్నారు. చెప్పినప్పుడు మనకు ఒక గవర్నమెంట్ ఒక వ్యవహారం చేస్తున్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత సాపిగా వ్యవహరించినప్పుడు మనం కూడా దానికి అనుకూలంగా ఉంటే బాగుంటుంది. ఇలా ఇంకోటి ఏంటంటే స్పష్టంగా నేను చెప్పింది అంటే రేవంత్ రెడ్డి గారు చేసిన పని 100% కరెక్ట్. ఎందుకంటే ఒక మామూలు వ్యక్తికి ఎలాంటి శిక్ష పడుతుంది, అదే బడాబాబులకు ఒక స్టార్ అయినా పుష్ప 2 అయినా ఆయన బన్నీ అయినా ఎవరికైనా ఒకటి న్యాయం అని అదే న్యాయం చేశాడు. అంటే చట్టం తన పని తను చేసుకోవాలని చెప్తుండు. చట్టం తన పని తను చేసింది, న్యాయం బెయిల్ ఇచ్చేసింది. దీని ఇంతనే క్షమాపణ చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చెప్తే బాగుంటది. కానీ నిన్న ప్రెస్ మీట్ లో ఒక్కసారి సారీ చెప్పుంటే అయిపోయేదా? నిన్న కూడా బన్నీగా ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తుండు మీరు చూడండి. అందరూ ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ లో క్షమాపణ చెప్తారు కావచ్చు ఇక మీదైనా కూడా అని అందరం వెయిట్ చేస్తున్నారు. అసలు ఎంత ఈగర్ గా వెయిట్ అంటే కౌంటర్ చెప్తాడు అని. టాపిక్ ఆయన ఏం చెప్తుండు, నేను ఇలా జరిగింది, నేను అప్పటికే నా సినిమా టెన్షన్స్ ఉన్నా, నేను 3 సంవత్సరాలు కష్టపడ్డా, నా టెన్షన్ నేనున్నా, నీ టెన్షన్ నీకే ఉంటుంది. సరే ఎవరికైనా ఎవరి టెన్షన్ వాళ్ళకి పర్సనల్గా మనం తినపోయినా ఏం చేసినా మన టెన్షన్ మనకే ఉంటుంది. కానీ మనం అభిమానించినప్పుడు ప్రజలకు వెళ్ళినప్పుడు ప్రజల కోసం కొంచెం ఆలోచన చేయాలి. అక్కడ జరిగిన విషయం ఎవరో చెప్పారట, అంటే అక్కడ సిపి గారు డైరెక్ట్ చెప్పారట, తొక్కేసారట ఎక్కువైపోయింది, డీజీపీ వచ్చి అక్కడ పై అధికారి వచ్చి చెప్పేశారట ఇలా జరిగింది. ఇలా జరిగినప్పుడు మీరు తమ తొందరగా వెళ్ళిపోతే బాగుంటుంది, అక్కడ తొక్కేసారి ఒకటి చనిపోయారు అన్నప్పుడు సెక్యూరిటీతోనైనా వచ్చి ఆమెను చూసి వాళ్ళ బాబుని చూసి బాగుండు, లేకపోతే తెల్లారి దాన సంస్కారం ఆడికి వెళ్ళినా బాగుండు, లేకపోతే 2 days తర్వాత పలకరించడం బాగుండు, 11 days తర్వాత వెళ్ళినా బాగుండు. వీళ్ళంతా విచారణ చేసుకొని థియేటర్ యాజమాన్యం మీద, తర్వాత ఆ డైరెక్టర్ మీద, అందరి మీద కేసు పెట్టారు.
కేసు పెట్టింది. ఒక మీకు స్పష్టత ఇస్తా, ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేస్తున్న కేటీఆర్ గారికి కొంతమందికి స్పష్టంగా నేను చెప్పేది ఏంటంటే, కేసు పెట్టిన వ్యక్తులు ఎవరంటే బక్క జెర్సన్ అని ఉంటాడు, ఆయన కేసు పెట్టాడు. ఆయనే స్పష్టంగా చెప్పాడు, అతను కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేస్తూ ఉండే వ్యక్తి. అతన్ని ఏదో సందర్భంలో సీఎం గారిని మాట్లాడినందుకు పార్టీని సస్పెండ్ చేశారు. ఆయన ఇప్పుడు ఏ పార్టీ సంబంధం లేని వ్యక్తి, మామూలు వ్యక్తి, ప్రజలకు ఏ సమస్య ఉన్నా ఫైట్ చేస్తాడు. కేసీఆర్ ప్రభుత్వంలో కూడా 100 సార్లు అరెస్ట్ చేశారు ఫైట్ చేసినప్పుడు. అలాంటి వ్యక్తి, ఆ వ్యక్తి కేసు పెట్టాడు. ఓకే, రేవంత్ రెడ్డి గారు పెట్టింది కాదు, సీఎం గారు పెట్టింది కాదు అది. సో దీన్ని అర్థం చేసుకోకుండా ఈ ప్రభుత్వం అలా మాట్లాడితే ఇలాగే తయారవుతుంది. సో దాని తర్వాత కూడా కేసు పెట్టిన తర్వాత కూడా వచ్చి సరే 11 days లో గెలవలేదు. ఆ తర్వాత అబ్బాయి వాసు ఎట్లా ఉండదు, సరే బన్నీ గారు ఒక స్టార్, ఆయన పోలేదు, అక్కడ నీకు ఇబ్బంది ఉంటుంది కావచ్చు, నీకు ప్రొటెక్షన్ ఇవ్వలేక నీకు పబ్లిక్ ఇబ్బంది ఉంటుంది కావచ్చు, నీకు సంబంధించిన పోవచ్చు కదా. అయిపోయింది, జైలుకి తీసుకెళ్లే టైంలో సపోర్ట్ చేయలేదట. సపోర్ట్ చేయకుండా అయినా కూడా వెళ్ళారు. ఆ తర్వాత ఈయనకున్న ఇన్ఫ్లుయెన్స్తోనో ఈయనకున్న సత్తాతోనో ఈవినింగ్ వరకు బెయిల్ వచ్చింది. నాన్ బెయిల్ వారెంట్ అన్నారు, మరి బెయిల్ వచ్చేసింది. బెయిల్ మీద తీసుకొచ్చిన తర్వాత కూడా అదే స్పష్టంగా చెప్తుండే కదా సీఎం గారు, ఈయనకేమో అయినట్టు ప్రతి వాళ్ళు ఈయనకేదో పెద్ద ప్రమాదం తప్పిపోయిండు, ఇప్పుడు మేము వెళ్ళి పలకరించకపోతే బాగుండదు అనే విధంగా ప్రతి వాళ్ళు లైన్ పట్టుకొని ఒక స్టార్ దగ్గరికి వెళ్ళారు. కానీ ఒక్కరన్నా పోయి ఒక్క మనిషి అన్న వెళ్ళి హాస్పిటల్ దాకా వెళ్తే ఇంత సమస్య ఉండపు. సరే వీళ్ళందరూ ఫస్ట్ ఇక్కడ హాస్పిటల్ అబ్బాయిని చూసి బన్నింటికి పోయినా ఏం కాపు. సో వీళ్ళందరూ పలకరించి దీన్ని ఇంకా పెద్ద సోషల్ మీడియాలో హైలైట్ చేసుకొని, అంటే మేము ఉన్నోళ్ళం ఏం చేసినా నడుస్తుంది, మేము స్టార్లం, మేము ఏం చేసినా, మేము ఏ సినిమా తీసినా ప్రజలు మమ్మల్ని స్వీకరిస్తారు, ప్రజలు ఎడ్డోళ్ళు మేమేం చేసినా చూస్తారు అనుకునేలా బిహేవ్ చేస్తే మరి ఆ ప్రజలకు కూడా సమాధానం చెప్పాలి కదా సీఎం గారు. ప్రజల మనిషి కదా, ప్రజలు ఎన్నుకున్న మనిషి కదా, అందుకే ప్రజలు సమాధానం చెప్తుండు. దీన్ని నిన్న కూడా బన్నీ ప్రెస్ మీట్ పెట్టి ఏదో క్షమాపణ చెప్పి ప్రభుత్వానికి మంచి, నేను చేసేది ఏమన్నా రాంగ్ అనిపిస్తే, నేను తెలుసు తెలియక నా ఉన్న టెన్షన్లా నేను మేము ప్రభుత్వాన్ని ఉల్లంఘించినట్టయితే నాకు క్షమించని చెప్తే ఇంతగానో సమస్య ఉండదు, కొంతవరకు కూల్ అవుతారు కదా, సెట్ అయిపోయి. ఎవరో ఒకరు నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ పెట్టిన చూడండి, ఆ ప్రెస్ మీట్ లో ఆయన గుండెలకి వచ్చింది, మనసులోకి వచ్చిన మాట ఒక్కట్లేదు. పక్కన ఒక పెట్టుకున్న బుక్ పెట్టుకొని తిరిగేస్తా ఉంటే పేపర్లు, అంటే వాళ్ళ స్క్రిప్ట్ రైటరో వాళ్ళ అడ్వకేటో ఏదైతే ఇచ్చారో అదే మాట్లాడిన ఆ ప్రవర్తన కానీ యాటిట్యూడ్ బిహేవియర్లో కూడా ఎక్కడ నా సినిమా ఓపెన్ వల్ల ఒక నిండు ప్రాణం పోయింది, ఒక బాబు కోమలకు వెళ్ళిపోయాడు, చాబోతుకు మధ్యలో ఒక కుటుంబం చిల్లా చితికలైంది, ఒక కుటుంబంలో చాలా విషాదం కలిగింది అన్న విషయాన్ని ఎక్కడ కనబడతలేదు. ఎప్పుడు అతను నేను ఏదో సినిమా ఇండస్ట్రీకి చేయాలి, నేను ఒక స్టార్ ను చూపిస్తా, తెలుగు ఇండస్ట్రీకి నేను ఒక గొప్ప నటుని చూపిస్తా, నేను ఒక గొప్ప పెద్ద అవార్డు తీసుకొచ్చి ఒక సినిమా రంగంలో ఒక సినిమా ప్రపంచంలో ఇది ఒక పెద్ద సినిమా లెక్క చూపించా అనుకుంటా టైంలా నాకు ప్రభుత్వం సపోర్ట్ చేస్తలేదు, నాకు ఇలా డిసప్పాయింట్ చేస్తున్నారు, నన్ను ఇలా అందరూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు అనేలాగా చెప్తుండే. కానీ ఏ ఒక్క కాడగాడ నేను తెలుసో తెలియక పొరపాటు జరిగింది, వాళ్ళు ఏదో వచ్చిన వాళ్ళంతా నా ఫ్రెండ్స్, నాతో పనిచేసిన వ్యక్తులు, నా కొలీగ్స్ నన్ను ఏదో నా మీద అభిమానంతో వచ్చారు అనే విధంగా చెప్తలేరు. కేవలం మొన్న ఏదో మాట వరుసకి ఇంతమంది ఇబ్బంది పెడతారు కదా అని వాళ్ళ డాడీని పంపించారు. వాళ్ళ డాడీ వచ్చి ఏం చెప్పిండు, బాగానే ఉంది, కదులుతాను అని చెప్పేసి అన్నారు. మేము వెళ్ళాం మొన్న, నాకు పర్మిషన్ ఇవ్వలేదు, నేను మా తెలంగాణ యువతను నేను వెళ్ళాను, మా యువతను కూడా తీసుకెళ్ళాను, లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు, పంపివ్వలేదు. ఎందుకంటే ఆడ ఉన్న ఇబ్బంది అవుతుంది, ఐసీలో ఉన్నారు, చాలా ఇబ్బంది అవుతుంది, పంపివ్వలేదు. చాలా అబ్బాయి దేవుని దయ వల్ల ఏం కాకపోతే బాగానే ఉంటది, ఏమైనా అయింది అనుకో నీ వల్ల ఇంకో ప్రాణం పోయినట్టే కదా వాళ్ళు చెప్తున్నారు. ఓకే, ఇంతవరకు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయలేదు హాస్పిటల్ వాళ్ళు. ఏదో బన్నీ వాళ్ళ డాడీ అల్లు అరవింద్ గారు బాగానే ఉన్నాడు, ఈయన బాగానే ఉన్నాడు అని చెప్తుండే. కానీ ఏదైనా డాక్టర్ ఎవరైనా చెప్పాడా హెల్త్ కండిషన్ ఎలా ఉంది, బాగానే ఉంది, ఆ కోమలకు బయటకు వస్తుండే కదులుతుండని చెప్తుండా? లేదు, ఆడ పరిస్థితి లేదు. ఏమైనా అయితే ఎట్లా పరిస్థితి, ఇంకా కోమాలే ఉన్నాడు అబ్బాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే మన సీఎం గారికి ఆ బాధ్యత ఉంది కాబట్టి ఎవరిదైనా ప్రాణమే, బడబాబులదైనా చోట వాళ్ళదైనా లేని వాళ్ళదైనా ఉన్నోళ్ళదైనా ఎవరికైనా ఒకటే న్యాయం అనేలాగా చేస్తుండు. 100% ఈ ప్రభుత్వం ఈ సీఎం గారు 100% మంచి పని చేస్తుండు. దాన్ని దృష్టిలో పెట్టుకొని 100 మంది 100 రకంగా మాట్లాడి ఇంకా
ఇప్పుడు వీళ్ళు చేసేది ఎట్లా అంటే మంచి పని కూడా చేసే పని కూడా కూడా చేస్తున్నారు కొంతమంది. ఇప్పుడు సీఎం గారు ఏదో మన రాష్ట్రాన్ని ఇలా చేద్దాం, ఇలా బాగుంటుంది చేద్దాం అనుకుంటే దీంట్లో మధ్యలో టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ స్వలాభాలకు వాళ్ళు ఏదో దుకాణం పెట్టుకోవాలి, ఏదో మాట్లాడాలనే ఉద్దేశంతో ఆయన మీద వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారి పేరు పలకరాకపోతేనే ఇదంతా మనసులో పెట్టుకొని మెయిన్ పాయింట్ అదే అడగబోతున్నాను, ఇదంతా మనసులో పెట్టుకొని ఇలా బనీ చేస్తుండ అనేది కాదు. రేవంత్ రెడ్డి గారు అసలు ఎప్పుడు అట్లా ఇగో కొనేవాడు, అట్లా ఫీలే కాడు. అట్లా అనుకుంటే వందల మాటలు అంటున్నారు, ఎవరి నోటికి ఏమొస్తుంది మాట్లాడుతున్నారు. ఒక్కరి మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నారు, ఒక్కరిని కూడా ఏమంటలేడు. ఆయన ఏం చేయాలో ఏం పైన ఇది కాదు. వీరంతా ఈ చెత్త మాటలు ఇదంతా ఈ చెత్త అంతా పక్క పడేసి ఫస్ట్ ఈ రాష్ట్రాన్ని ఎలా తీసుకెళ్లాలి. ఇప్పుడు మొన్న చెప్పారు 7 లక్షల చిల్లర అప్పు అయింది మన రాష్ట్రానికి, 7 లక్షల కోట్ల చిల్లర అప్పు అయిపోయింది. దీన్ని ఎలా చేయాలి, ఈ బడ్జెట్ ఎలా దీన్ని సమకూర్చాలి, రేపు రాష్ట్రాన్ని ఇంకెలా అందంగా తీర్చిదిద్దాలి, ఈ 6 పథకాలను ఎట్లా పబ్లిక్ ప్రజలకు ఎట్లా అందజేయాలనే కాన్సెప్ట్లోనే ప్రభుత్వం పనిచేస్తుంది. కానీ ఈ అన్ని పనికిరాని ముచ్చట్లు, ఈ పనికిరాని మాటల గురించి అసలే కాదు. దీన్ని దయచేసి అందరు దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటది. దీన్ని ఇంకా పెంచడానికో ఇంకా పెద్దగా అయిపోతుంటది. ఈ రోజుల్లో సినిమా ఇండస్ట్రీలో బెనిఫిట్ షో అనేది సినిమా చరిత్రలో ఎన్ని రాష్ట్రాలలో మన తెలుగు రాష్ట్రం తెలంగాణ రద్దు చేశారు. ఇలాంటి ఘోరాలు నేరాలు ఇంకెక్కడ జరగదు, ఇంకెప్పుడు జరగకూడదు అని. ఎందుకంటే పబ్లిక్ సమాధానం చెప్పే వ్యక్తి కదా. రేపు ఇంకా పెద్ద విషయం అయితే ఇంకా సరే, ఈరోజు ఆ తల్లి పాపం ఒక్కతే ఆ రేవత్ అనే వ్యక్తి ఒక్క ఆమె చనిపోయింది. ఇంకా రేపు పొద్దున ఇంకేమన్నా అవుతుంది. రాబోయే సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారి సినిమా ఉంది, పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. తర్వాత రామ్ చరణ్ గారి సినిమా ఉంది, అతను ఇంత పెద్ద సినిమాలు ఉన్నాయి. వాళ్ళ సినిమాలకు ఇంకేమైనా పెద్దగా అవుతుంది కావచ్చు. అంటే ఆయన పాయింట్ కూడా సార్, నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఒక యాంగిల్లో చూస్తే సినిమాలకు వస్తున్నారు, చూస్తున్నారు, ఏమన్నా జరిగితే మాకు సంబంధం లేదని మీరు వెళ్ళిపోతే, గవర్నమెంట్ నా పరిధిలో ఉండే హోంశాఖ పరిధిలో ఉండేటువంటి పోలీస్ వ్యవస్థ అంటే మీరు మమ్మల్ని బ్యాట్ చేస్తున్నారా? అంతే కదా. ఇప్పుడు పబ్లిక్ ఎవరైనా వల్లే కదా ఇప్పుడు ఇది కూడా. ఇప్పుడు అపోజిషన్ పార్టీస్ ఎంత మంది దుమ్మెత్తిపోతాయండి రేపు గవర్నమెంట్ మీద. పెద్ద సినిమా ఏదైనా కానివ్వండి సార్, దీనికన్నా పెద్ద పెద్ద సినిమాలు వచ్చాయి, కల్కి వచ్చాయి, ఆర్ఆర్ వచ్చింది, దేవరా వచ్చింది, చాలా పెద్ద సినిమా. సరే ఇప్పుడు బన్నీ గారికి అంతగానే ఇంట్రెస్ట్ ఎందుకండి, ఇంట్లో పెద్ద ప్రొజెక్టర్ ఉంది కదా, వేసుకొని ఇంట్లో కూర్చొని చూడొచ్చు కదా. అప్పుడే పోవాలి అప్పుడే రావాలి అని ఏముంటదండి కదా. ఇప్పుడు అంతమంది జనాలు ఇబ్బంది పెట్టారు ఎందుకు? అసలు కేటీఆర్ సార్ అసలు ఇన్వాల్వ్ కాకపోతే ఇంకొంచెం రాజకీయ నాయకులు 50% కూల్ అయిపోయేదేమో. ఇప్పుడు ఈ 70% ప్రాబ్లం ఇష్యూ కానీ కారణమే కేటీఆర్ గారు. ముదిరింది బాగా, అవసరం లేదు కదా. ఇప్పుడు మరి ఇప్పుడు బన్నీ గారికి ఉన్న కేటీఆర్ ఉన్న బంధం రిలేషన్ ఏందో తెలియదు కదా. ఇప్పుడు అవసరం లేదు కదా. సినిమా ఇండస్ట్రీలో రాజకీయ నాయకులు గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఏదైనా చర్య తీసుకుంటే ఏమైనా చేస్తుంది, బయట వాళ్ళు అయితే ఇలాగే ఉంటుంది కదా. అసలు ఆయన పైన ఈ కార్ రేసింగ్ లో నానా మాటలు మాట్లాడుతున్నారు. పొద్దున్న లేసి దుమ్మెత్తిపోయడం అనేది కూడా చిన్న మాట. లాస్ట్ గట్టిగా ఇది కావాల్సుకొని అటు ఇటు పోయి లాస్ట్ కు బన్నీ గారే ఆయనకు తెచ్చుకున్నాడు ఇబ్బంది. ఆయన మాట్లాడే ఆ మాటల మధ్యలో ఈయన ఒక్క మాట ఇట్లా వచ్చినందుకు ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు సేఫ్ గా ఉన్నా, ఇద్దరు రాజకీయంలో ఉన్నా, ఇప్పుడు నలిగిపోయింది ఎవరు? ఆయన చెప్పాలి. ఇండియా స్టారే కదా. ఇప్పుడు ఈయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడన్నా బన్నీ గారు చెప్పాలి కదా, దీనిలో ఏ రాజకీయ వ్యక్తులు ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎవరు కారు, సరే వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, దాని నాకు సంబంధం లేదని చెప్పాలి కదా. చెప్పిన పాయింట్ అయితే రియల్లీ యాక్సెప్టబుల్. కానీ ఇప్పుడు చెప్పట్లేదు కదా, చెప్తలేడు కదా. అంటే యాటిట్యూడా లేకపోతే ఇగోనా? ఆయనకి ఏముంది అనేది ప్రజలందరూ చూస్తున్నారు. నిజ జీవితం వేరు, సినిమా జీవితం వేరు. సరే ఈ రోజు నువ్వు మెగాస్టార్ కూడా చిరంజీవి గారు కూడా ఇన్ని సినిమాలు చేశారు, కానీ ఇంతగానే ఇప్పుడు పబ్లిక్ రెచ్చగొట్టేలాగా, జనాలు ఇబ్బంది పెట్టేలాగా, మన పబ్లిక్ వెళ్తున్నప్పుడు ప్రతి వాళ్ళు మనల్ని స్వీకరించేలాగా చూడాలి. కానీ నా యాటిట్యూడ్ నాకే ఉంటుంది అనిపేలా ఉంటుంది. అంటే మేము డబ్బులు నిన్న చెప్పారు పాపం, సీఎం గారు చెప్పారు పాపం ఒక ఆయనట, వాళ్ళ కొడుకుల ఆనందం కోసం బన్నీ ఫ్యాన్స్ అట, వాళ్ళ ఆనందం కోసం 30,000 సార్లు ఇవ్వడానికి 13,000 రూపాయలు పెట్టేసి పర్ఫెక్ట్ గా 3 టికెట్లు కొనుక్కున్నాడట. 13,000 14,000 పెట్టి 4 టికెట్లు 3 టికెట్లు కొనుక్కొని సినిమా చూస్తారట. ఇన్ని వేల టికెట్లు. నీకు సినిమా మీద రేవంత్ గారికి, సీఎం గారికి కోపమే ఉంటే మీకు టికెట్లు అమ్ముకోండి, మీరు సంపాదించుకోవడానికి ముందు పర్మిషన్ ఎందుకు ఇస్తారు? అన్ని రేట్లకు పర్మిషన్ కూడా ఇచ్చారు కదా. మీరు అనుకోవడానికి ఓటీపీకి కూడా ఇచ్చారు కదా, ఓటీటీ కూడా ఇచ్చారు కదా, నీ బెనిఫిట్ షో కూడా పర్మిషన్ ఇచ్చారు కదా. అప్పుడు నీ మరి ఇలాంటి కోపం ఉందా? రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలు అందరూ ఒకేలాగా చూడాలి, అందరినీ సమానం చూడాలి. నాకు ప్రజలే దేవుళ్ళు, ప్రజల కోసమే పనిచేస్తున్నట్టు ఉన్నాడు. ఇప్పటికి కూడా సీఎం గారు ఒక సీఎం లాగా మెయింటైన్ చేస్తలేడు. మామూలు వ్యక్తులు, కార్యకర్తలు, నేను చాలా మంది చూస్తున్నా, ఎవరు చూసినా కూడా ఒక సీఎం గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అని చాలా తక్కువ మంది పిలుస్తున్నారు. ఎవరు చూసినా కూడా రేవంత్ రెడ్డి గారు
అంటే మన ఫ్రెండ్ మన ఇంట్లో చుట్టాలు ఎట్లా పెడతావు అట్లా సీఎం గారు కూడా అలాగే ఉంటుండు ప్రజలతోని. అలాంటి వ్యక్తిని మనం ఏదో ఇబ్బంది పెట్టి మళ్ళా ఆయనకు సొంతంగా చేసేది ఏముంటుంది? కుటుంబం కోసం చేసుకుంటలేడు కదా. ఇప్పుడు చనిపోయిన అమ్మాయి వాళ్ళ చుట్టం ఏమన్నా కాదు కదా. కానీ మన చుట్టాలల్లా, మన రిలేషన్లా, మన బంధువులకు ఎలాంటి సమస్య వస్తే న్యాయం చేస్తామో అలాంటి న్యాయం చేస్తాం. ఇంకొకటి సార్ సూటి ప్రశ్న, ఓన్లీ ఎస్ఆర్నో, ఒకవేళ ఇప్పుడైనా సారీ చెప్తే వదిలేస్తారా? ఇప్పుడైనా సారీ చెప్పినా కూడా ప్రజలు కాదు సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీరియస్ గానే తీసుకున్నారు. సార్ ఆయన పేరు పలకపోవడం వల్ల, లేకపోతే కేటీఆర్ గారు ఇన్వాల్వ్ అవటం వల్ల, రీజన్ ఏదైనా సరే తెలుసో తెలియకో నేను సారీ చెప్తున్నాను అని అంటే కొంచెం అయినా ఉపశమనం ఉంటుందా? మీ అందరూ ఒకటే తెలియజేస్తున్నా, నాకు తెలిసిన విషయం చెప్తున్నాను. మీరు అన్నట్టు సీఎం గారు ఇగోగా ఫీల్ కాలేదు, ఇగోగా ఫీల్ అయ్యిండు, నా పేరు పలకనందుకే ఫీల్ అయ్యిండు అనేది అది చాలా రాంగ్, తప్పు విషయం. ప్రజలకు న్యాయం చేయాలి, ఎవరికైనా ఒకటే న్యాయం అనే విధంగా చేస్తుండే, కానీ నన్ను ఏదో గౌరవించలేదు, నాకేదో మర్యాద ఇవ్వలేదు అనే విధంగా చేస్తలేడు. సో ఇప్పుడు సారీ చెప్పినా, క్షమాపణ చెప్పినా ఆ ప్రజలు ఎలా తీర్పిస్తే అలాగే ఉంటాడు కానీ ఇంకా దీన్ని పెంచి పెద్ద చేసి ఇంకా అసలు నేను ఒక ఇండస్ట్రీలో పెద్ద స్టార్, నీకన్నా నాకు డబ్బు ఎక్కువ ఉంది, నేను డబ్బులు జల్లితే ఏమైనా జరుగుతుంది అనే విధంగా చేస్తే అది ప్రజల చేతులకు వచ్చింది. ఇప్పుడు రేపు ప్రజలు ఒకవేళ నువ్వు కింద వాళ్ళకు ఓటింగ్ పెట్టినా కూడా ఎలాంటి తీర్పిస్తారో చూడండి. ప్రజలందరూ అంటున్నారు నిజమే కదా, సీఎంగా చేసేది నిజమే, ఈయనెందుకు ఇంతగా చేస్తుండ అంటున్నారు కదా. కేవలం ఆయన అభిమానులు తప్ప, బన్నీ అభిమానులు తప్ప ఎవరైనా సపోర్ట్ చేయరు ఈ విషయంలో. ఇప్పటికి కూడా ఒక మానవ దృక్పథంతోని నేను ఒక మనిషిని, ఇప్పుడు ఆ ఇంటర్వ్యూలో అలా చెప్పేది అన్నీ ఒకటి. ఇప్పుడు ఆయన ఒకటి చెప్పాడు బాలకృష్ణ గారి ఇంటర్వ్యూలో, ఏం చెప్పాడు, నాకు స్త్రీలు అంటే చాలా గౌరవం, నాకు చాలా మర్యాద, స్త్రీలు అంటే లేడీస్ అంటే చాలా రెస్పెక్ట్ అన్న. చనిపోయింది కూడా ఒక లేడీస్, నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ ఏంటిది? నిన్న నాకు మళ్ళీ జర్సన్ గారు ఒక మాట మాట్లాడారు, వాళ్ళకి ఇస్తాను 20 లక్షలు కూడా ఇవ్వలేదట, 10 లక్షలు ఇచ్చారంట. వాళ్ళ హస్బెండ్ కూడా కేసు విత్డ్రా చేసుకోమని బలవంతం పెట్టారు. ఏమైపోతుంది ఈ రాష్ట్రంలో? ఈ రాష్ట్రంలో ప్రజలకు స్వేచ్ఛ లేదా? తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వాళ్ళు స్వేచ్ఛగా బతకాలి, మంచిగా ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సిరి సంపదలో ఎదగాలి అని చెప్పేసి మన సీఎం గారు ఒక మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ మంచి పనులు చేస్తున్నారు. దాని గురించి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇక్కడి కూడా ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన క్షమాపణ చెప్తే కొంతవరకు అంటే ప్రజలు, కొంతమంది నాయకులు వాళ్ళ వీళ్ళకు మనసులో పోనీలే క్షమాపణ అడిగింది కదా అన్నట్టు ఉంటుంది కావచ్చు. కానీ సీఎం గారు ఒకటే ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉంటే అప్పుడు అలాగే ఉంటాడు. అది మాత్రం నాకు తెలిసి చెప్తున్నా, అది మాత్రం 100% నిజం.